మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఆధ్యాత్మిక ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ జంగమయ్య గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, విటమిన్ B12 డెఫిషియన్సీ మనం చూస్తూ ఉంటాం చాలా మందిలో. మెయిన్ వచ్చేసేసి ఈ నరాల బలహీనత కావచ్చు, లేదంటే కాళ్ళల్లో తిమ్మిర్లు, అరిచేతులు మంటలు ఉంటాయి. అట్లాంటి వారికి మనం ఫుడ్తో ఎట్లా మనం దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు అంటారు సార్? ఇప్పుడు మనకి నరాల బలహీనత ఉంటే చాలామంది ఏం చేస్తారంటే ఇంగ్రీడియంట్స్ డైలీ మనం వాడేటువంటి ఫుడ్లో ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, అలాగే కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం రెడీ చేసుకోకపోవడము, అసలు మనం తింటున్నాం కానీ ఇందులో ఏమైనా మనకు పోషక విలువలు ఉన్నాయా లేదా అని ఆలోచించట్లేదు. ఏదో రుచిగా వండుకోవడం తినడమే చేస్తున్నారు కానీ సో మనం తీసుకున్న ఆహారంలో ఇంగ్రీడియంట్స్ ఏముండాలి, ఏమి ఉండకూడదు, మనకి ఏవి అయితే కరెక్ట్గా డైజెస్టివ్ అవుతాయి, ఏవి డైజెస్టివ్ కావు, లోపలికి వెళ్ళిన తర్వాత ఏవి కాన్స్టిపేషన్ క్రియేట్ చేస్తాయి, అవన్నీ తెలియకపోవడం వల్ల మనం చేసుకునేటువంటి చిన్న చిన్న తప్పిదాలు. కాబట్టి మనం తీసుకునే ప్రతిరోజు కొద్దిగా అల్పాహారమైనా కానీ మనము అద్భుతమైనటువంటి ఇంగ్రీడియంట్స్, అద్భుతమైనటువంటి పోషక విలువలు, అందులో కావాల్సినటువంటి కాల్షియం, ఫాస్ఫరస్ కానివ్వండి, అదేవిధంగా ప్రోటీన్ కానివ్వండి, సో ఈ విధంగా B12 కానివ్వండి అని మనం ఏదో వైద్య పరిభాషలో చెప్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ మనము మన బాడీకి అందించాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్. కాబట్టి మనము నరాల బలహీనత కానివ్వండి, ఒక చేతులు వణుకుతున్నటువంటి పరిస్థితి కానివ్వండి, అరికాళ్ళు మంటలు కానివ్వండి, హెడ్ఏక్ కానివ్వండి, ఇలాంటి వాటికి తప్పనిసరిగా శరీరానికి అవసరమైనంత నీరు ఇవ్వాలి, ప్రాణాధారమైనటువంటి నీరు. అదేవిధంగా సరైనటువంటి ఆహారము, సరైనటువంటి ప్రాణాయామము, సరైనటువంటి చిన్న నడక, ఒక వ్యాయామం ప్రతిరోజు ప్రతినిత్యం మనం ఇవిగా అందించగలిగితే మనం ఎప్పుడు ఆయురారోగ్యాలతో జీవించడానికి అవకాశం. ఈ నరాల బలహీనతకి ఇప్పుడు ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి సార్? మనం ఏం చేస్తా ఉన్నామండి? ఇప్పుడు మనం తీసుకున్నవి నువ్వులు తీసుకుంటున్నాము, అందులో పల్లీలు కొన్ని తీసుకుంటున్నాము, కొబ్బరి తీసుకుంటున్నాము. సో దాంట్లోకి డేట్స్, అంటే మనము ఈ డేట్స్ వల్ల మనకి రిచ్ ఐరన్ ఉంటుంది. ప్లస్ ఇంకా దీంట్లో మనం అవిసె గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు వాటిని. సో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం కొబ్బరి పాలు కూడా మనం పెట్టుకోవాలి, పచ్చి కొబ్బరితో తయారు చేసినటువంటి పాలు. ఓకే. కాబట్టి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కొంచెం చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా మనం ఈ ఆహారాన్ని అందించగలిగితే వాళ్ళు బాగా గ్రోత్ వస్తారు, వాళ్ళకి మంచి బలమైనటువంటి దారుఢ్యమైనటువంటి శరీరం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఎక్కువసేపు పిల్లలు రన్ చేయగలరు, ఆడుకోగలరు, ఇవన్నీ చేయగలరు అనమాట. కాబట్టి మనము వాళ్ళకి ఎంతసేపు వైట్ రైస్ పెట్టేసి అందులో పప్పు చారు వేసేసి వాళ్ళకి తినిపించేస్తూ ఉంటాం మనం. సో ఇది కరెక్ట్ కాదండి. కాబట్టి మరి ప్రతిరోజు మనకు హోల్ గ్రెయిన్స్ అనేటివి ప్రతిరోజు పిల్లలకైనా పెద్దలకైనా ఇస్తూ ఉండాలి. తృణధాన్యాలు, చిరుధాన్యాలు, అలాగే కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు, తప్పనిసరిగా కొబ్బరి ఇలాంటివి ఇస్తూ ఉండాలి. కాబట్టి వాటిల్లో కొన్ని మనం ఈరోజు నరాల బలహీనత కోసం అని చెప్పేసి కొన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకోవడం జరిగింది. ఈ ఇంగ్రీడియంట్స్ ద్వారా మనం ఒక చిన్న రెసిపీ చేయబోతున్నాం ఇప్పుడు. సో వీటిని మనం ఇవన్నీ పౌడర్గా మార్చుకొని అందులో కొబ్బరి పాలు యాడ్ చేసుకొని కొద్దిగా మిక్సీలో గ్రైండ్ చేసేసి చిన్నపిల్లలకి తినిపించవచ్చు. లేదా పళ్ళు లేనటువంటి పెద్దవాళ్ళకి, నమలలేము అనుకునే వాళ్ళకి డైరెక్ట్గా కూడా తినేదానికి అవకాశం ఉందండి. ఇది జ్యూస్ లాగా వస్తుందండి? జ్యూస్ లాగా కూడా వస్తుంది, కానీ మిల్క్ కొద్దిగా వేసుకుంటే జ్యూస్ లాగా వస్తుంది, ఒక గ్రేవీ లాగా. దాన్ని స్పూన్తో అయినా తీసుకొని తినచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత మనం ఫ్రై చేసినటువంటి పల్లీస్ అందులో వేసుకొని నములుతూ తినచ్చు. సో పళ్ళు లేని వాళ్ళకైతే, చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అలాగైతే డైరెక్ట్గా జ్యూస్ లాగా ఇవ్వచ్చు. సో ఆ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనము ఇక్కడ మొట్టమొదట దూరగా వేయించినటువంటి పల్లీలు వేస్తున్నాము, అదేవిధంగా దూరగా వేయించినటువంటి నువ్వులు వేస్తున్నాము. ఆ తర్వాత కొన్ని 4-5 ఖర్జూరం పళ్ళు వేస్తున్నాము ఇందులో. ఖర్జూరం స్పెషాలిటీ ఏంటి సార్? అంటే రిచ్ ఐరన్, ఇందులో రిచ్ ఐరన్ ఉంటుంది. న్యాచురల్ ఫుడ్ అన్నమాట ఇది, ఉడికించలేదు, ఇవన్నీ కూడా ఉడికించిన పదార్థాలే. కాబట్టి వీటి వల్ల మనకి ఎక్కువ లాభాలు ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఎక్కువ తీపి లేకుండా మనము వీలైనంత వరకు సరిపోయేటట్లు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత మనము ఫస్ట్ టైం కొద్దిగా బ్లెండ్ చేసుకొని వీటిని ఈ విధంగా
ఇందులో మనం ఇప్పుడు కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నాం. ఓకే. కొబ్బరి పాలు యాడ్ చేసిన తర్వాత ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. వేసేసి మిక్సీలో గ్రైండ్ చేస్తే ఇంకా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఇలా మనము గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కప్పులో కానీ ఒక బౌల్లో కానీ తీసుకొని ఓకే. దీన్ని డైరెక్ట్గా మనము పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇవ్వగలము. ఇలా మనము తయారు చేసుకున్నటువంటి ఈ ఇంగ్రీడియంట్స్తో మిల్క్ కానివ్వండి, గ్రేవీ కానివ్వండి, ఇలా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ మనకి కావాల్సినటువంటి పోషక విలువలు కూడా బాగా అందుతాయి. ఇలాంటి జ్యూస్ మనం ప్రతిరోజు తక్కువ టైంలోనే అయింది సార్. తక్కువ అంతా 5 మినిట్స్ వర్క్ అది. మనం అన్ని రెడీ చేసి పెట్టుకుంటే 5 మినిట్స్ రెడీ అయిపోతుంది. ఇంకా సులభంగా ఈజీగా అయిపోతుంది. కాబట్టి ఈ ఇంగ్రీడియంట్స్ ని మనము మిల్క్ రూపంలో ఇలా తీసుకుంటాము. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరైనా తీసుకోవచ్చండి. కాబట్టి ఈ విధంగా తయారు చేసుకొని కొబ్బరి పాలు తర్వాత ఇందులో కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం చిక్కగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి మనం ఒక జ్యూస్ని తయారు చేసుకొని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక 2 మంత్స్ 3 మంత్స్ అలా వాడగలిగితే మన శరీరంలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఓకే. ఇది అప్పుడప్పుడు వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ వాడుతూ ఉంటే మంచిది. మనకి మామూలుగా రిజల్ట్స్ ఒకవేళ ఈ ప్రాబ్లం సమస్య ఉన్న వాళ్ళకి రిజల్ట్స్ ఎన్ని రోజులు కనిపిస్తుంది? ఎందుకంటే ఒక రోజు 2 రోజులు తాగి 20 days లో వస్తుంది. ఓకే. అదే ఒక రోజు 2 రోజులు తాగేసి మాకు రిజల్ట్స్ రాదు. మధ్యలో ఎప్పుడైనా ఒక రోజు మిస్ అయినా పర్వాలేదు కానివ్వండి. సో డైలీ మిస్ చేసి ఏదో ఒక రోజు తాగామంటే మాత్రం దానివల్ల ప్రయోజనాలు మనకు కనబడవు. కాబట్టి ఇలాంటి మనము రెసిపీస్ డైలీ ఒకటి తయారు చేసుకుంటే బాగుంటుందని ఇలాంటి దానికోసం మనందరము ఈ యొక్క సుమన్ టీవీ ద్వారా మనందరికి తెలియజేయడం జరిగింది. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి దీన్ని తీసుకోవచ్చు? తప్పకుండా చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ ద్వారా స్కిప్ చేయొచ్చు. ఇంకొంచెం యాడ్ చేసుకొని మనం తీసుకోవచ్చు. దీని తర్వాత దీంట్లో కొద్దిగా లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మనం పులుపు కోసము లెమన్ కానీ, పచ్చి మామిడి కానీ, ఎండు మామిడి పౌడర్ కానీ అది కూడా దీంట్లో యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి టేస్ట్ కూడా చూద్దాం సార్. ఎట్లా టేస్ట్ కూడా చూడండి ఎలా ఉంటుందో. చాలా చిక్కగా బాగుంది సార్. నిజంగా అద్భుతంగా ఉంది సార్. పల్లీలు ఉన్నాయి కదా, సో టేస్ట్ అయితే చాలా బాగుంది. పల్లీలు, నువ్వులు, ఖర్జూరాలు, అంటే స్వీట్ కూడా ఖర్జూరాల వల్ల మనకి స్వీట్ వచ్చేస్తుంది సార్. ఈ స్వీట్ ఖర్జూరాల వల్ల వచ్చేసింది. సో ఈ నరాల బలహీనత ఉన్న వాళ్ళు ఒకసారి సార్ చెప్పిన ఈ రెసిపీని ఒకసారి ఇంట్లో మీరు ట్రై చేసి చూడండి. కేవలం 20-21 రోజుల్లో అయితే ఈ సమస్య నుంచి మీరు ఓవర్కమ్ అవ్వచ్చు అని చెప్పేసి అంటారు. తప్పకుండా అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆర్